అందరికీ నమస్కారం అండి. రథసప్తమి అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది పాలతో వండిన పరమాన్నం. ఈ పరమాన్నాన్ని వండి సూర్యనారాయణమూర్తికి చిక్కుడాకుల్లో రథసప్తమి రోజున నైవేద్యంగా పెడుతూ ఉంటాం. కానీ చాలామందికి ఈ పరమాన్నం వండినప్పుడు పాలల్లో బెల్లం వేయంగానే పాలు విరిగిపోయినట్టుగా వస్తూ ఉంటుంది. అలా రాకుండా, పాలు విరగకుండా పరమాన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోలో నేను చూపిన విధంగా మీరు చేసి చూడండి. మీకు పాలు విరగకుండా పరమాన్నం పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యాన్ని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టి ఉంచుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాసు బెల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను 3 గ్లాసుల పాలను తీసుకుని స్టవ్ మీద పెట్టి పాలు ఒక పొంగు వచ్చాక ఇలా నానబెట్టిన బియ్యాన్ని ఈ పాలల్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇలా గరిటెతో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు బెల్లాన్ని తీసుకుని బెల్లం మునిగే వరకు కొద్దిగా నీళ్లు పోసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఈ బెల్లం పాకం రావనవసరం లేదండి, జస్ట్ ఇలా కరిగితే చాలు. ఇలా కరిగించుకున్న ఈ పాకాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపుగా మనం బియ్యాన్ని పాలతో ఉడికించుకుంటున్నాం కదా, దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, లేకపోతే అడుగంటేస్తుంది. ఇలా దగ్గరగా ఉడికించుకోవాలి. బియ్యం చాలా మెత్తగా ఉడకాలన్నమాట. ఇలాగ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. వీడియోలో చూస్తున్నారు కదండి, ఇలా ఆవిరి వస్తుంది. ఈ ఆవిరి మొత్తం పోవాలండి. ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేసి చల్లారనిచ్చాక అప్పుడు మనం కరిగించుకున్న బెల్లపు నీళ్ళని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోకుండా బెల్ల పరమాన్నం చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఈ బెల్లపు నీళ్ళని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చూడటానికి ఇది స్టార్టింగ్లో కొద్దిగా పల్చగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక 5 నిమిషాలు అలా వదిలేస్తే అది చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. ఇందులో కావాలంటే మీరు డ్రై ఫ్రూట్స్ కూడా నేతిలో వేయించి యాడ్ చేసుకోవచ్చు, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా పాలు విరిగిపోకుండా పరమాన్నాన్ని పర్ఫెక్ట్గా మనం తయారు చేసుకోవచ్చు. మరైతే మీరు కూడా ఈ రథసప్తమికి ఇలా ట్రై చేసి చూడండి. ఇందులో కొద్దిగా రుచి కోసం నేను నెయ్యి కూడా యాడ్ చేశాను. మరైతే అందరూ తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రథసప్తమిని బాగా జరుపుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.